దేశంలో ఉక్కు రంగం ఆధునీకరణ భవిష్యత్తు విస్తీర్ణ ప్రణాళికలపై సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన ఉక్కు శాఖ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం సోమవారం పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్లో జరిగింది. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పార్లమెంటరీ కమిటీ సభ్యులు, ఉక్కు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు కేంద్ర మంత్రులు, పార్లమెంటరీ కమిటీ సభ్యులు దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్లోని వీల్ అండ్ యాక్సిల్ మిల్, మీడియం స్ట్రక్చరల్ మిల్ తదితర ఉత్పత్తి విభాగాలను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సామర్థ్య పెంపు చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్లాంట్లో అమలవుతున్న ఆధునీకరణ కార్యక్రమాలు, ఉత్పత్తి సామర్థ్యంపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్లాంట్ ఉద్యోగులతో మమేకమై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో దేశ ఉక్కు రంగం ప్రస్తుత పరిస్థితి, సెయిల్ పనితీరు, ఉత్పత్తి సామర్థ్య విస్తీర్ణ, సాంకేతిక ఆధునీకరణ, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారత్ $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని, ఆ లక్ష్య సాధనలో ఉక్కు రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందన్నారు. జాతీయ రహదారులు, రైల్వేలు, పోర్టులు, హైస్పీడ్ రైలు మార్గాలు, స్మార్ట్ సిటీలు, పారిశ్రామిక కారిడార్ల నిర్మాణంలో ఉక్కు రంగమే వెన్నెముకగా నిలుస్తోందని పేర్కొన్నారు. జాతీయ ఉక్కు విధానం ప్రకారం 2030 నాటికి దేశీయ ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 300 మిలియన్ టన్నులకు పెంచడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఈ లక్ష్య సాధనలో మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్, ముఖ్యంగా దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ వంటి యూనిట్లు దేశ పారిశ్రామిక అభివృద్ధికి కీలక చోదక శక్తిగా నిలుస్తున్నాయన్నారు. గత 5 ఏళ్లలో సెయిల్ ముడి ఉక్కు ఉత్పత్తిలో 12%, విక్రయించదగిన ఉక్కు ఉత్పత్తిలో 13% వృద్ధి నమోదు చేయడం అభినందనీయమని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రీన్ స్టీల్ ఉత్పత్తి, హైడ్రోజన్ ఆధారిత సాంకేతికత, డీకార్బనైజేషన్ చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఉత్పత్తి, లాజిస్టిక్స్, మార్కెటింగ్ రంగాల్లో డిజిటల్ సాంకేతికతను విస్తృతంగా వినియోగించేందుకు ప్రవర్తనం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి నాయకత్వంలో ఉక్కు రంగం ఆధునీకరణ, సామర్థ్య విస్తీర్ణ, ప్రపంచ స్థాయి పోటీతత్వాన్ని సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తోందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ కమిటీ సభ్యులు జనార్దన్ సింగ్ సిగ్రీవాల్, డాక్టర్ రవీంద్ర నారాయణ్ బెహ్రే, కౌశలేంద్ర కుమార్, అజేంద్ర సింగ్ లోధి, సుఖ్దేవ్ భగత్, ఈ తుకారం, దులు మహతో, మహేష్ కెసెప్, శ్రీమతి డోలాసేన్తో పాటు ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్, సెయిల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏకే పాండా, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ సీఈఓ సురజిత్ మిశ్రా, ఉక్కు మంత్రిత్వ శాఖ, సెయిల్కు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.